హలో అండి. వెల్కమ్ టు ప్రసన్న క్రియేషన్. ప్రీవియస్ వీడియోలో మనం పట్టు శారీస్‌ని సెల్ఫ్ మెజర్‌మెంట్స్ తీసుకొని ఎలా నీట్‌గా ప్లీట్స్ పెట్టుకోవాలి, ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఎలా ఐరన్ చేసుకోవాలి, అలాగే ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలనేది నేను చూపించాను కదా! ఇప్పుడైతే ఈ వీడియోలో శారీని బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్న శారీని ఎలా డ్రేప్ చేసుకోవాలో చూపిస్తానండి. చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే మనం ఒక నాట్ వేయాలనమాట. ఇలా నాటు వేసి టక్ చేసుకోవడం వల్ల మనకి శారీ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం కూర్చొని లేసినప్పుడు కాళ్ళకి పట్టుకోకుండా ఉంటదండి. ఇప్పుడైతే శారీని మనం నీట్‌గా కింద లెంత్ చూసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఎలాంటి ముడతలు రాకుండా నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! బ్యాక్ సైడ్ కూడా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. మనం ఎప్పుడైనా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనం హీల్స్ వేసుకుంటున్నామా లేదా చూసుకొని దాన్ని బట్టేసి మనం ఇక్కడ లోపలనేది మనం టక్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ ఇప్పుడు శారీనైతే ఇలా వెనక నుంచి రానిచ్చేసి, మనం ఫస్ట్ షోల్డర్ ప్లీట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా! సెంటర్ ప్లీట్స్ ఎలా ఉన్నాయో. సెంటర్ ప్లీట్స్ అనేది మనం కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తీసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి ఎక్స్‌ట్రా క్లాత్ రాకుండా ఉంటది. అలాగే సెంటర్ ప్లీట్స్ ఏ డైరెక్షన్‌లో పెట్టుకోవాలనేది నేను చెప్పాను కదా! సో, అలా పెట్టుకోవడం వల్ల చూడండి నీట్‌గా సెంటర్ ప్లీట్స్ ఎలా ఉండిపోయాయో. ఇప్పుడైతే మనం పైన షోల్డర్ ప్లీట్ దగ్గర ఒక పిన్ పెట్టేసేసుకొని చెస్ట్ ప్లీట్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా! మనం చెస్ట్ ప్లీట్స్‌ని కూడా మెజర్‌మెంట్స్ ప్రకారం తీసుకొని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల నీట్‌గా అలా ఉండిపోయాయన్నమాట. ఆహ్, ఇప్పుడైతే మనం సెంటర్ ప్లీట్స్‌కి ఉన్న పిన్స్ తీసేసి శారీని అడ్జస్ట్ చేసుకొని సైడ్ ప్లీట్స్ పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా! సెంటర్ ప్లీట్స్‌కున్న పిన్స్ నేను తీసేస్తున్నాను. మనం సెంటర్ ప్లీట్స్‌కున్న పిన్స్ ఇలా మనం కట్టేటప్పుడు తీసేయాలండి. అలా కానీ ముందే తీసేసి డ్రేప్ చేసుకోకూడదు. సో, ఇప్పుడైతే నేను నీట్‌గా శారీనంతా అడ్జస్ట్ చేసుకొని సైడ్ ప్లీట్స్ పెట్టుకుంటానండి. ఈ సైడ్ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ పై పార్ట్ అనేది కొంచెం స్టిఫ్‌గా లాగేసి, మన నావెల్‌కి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేట్లు పిన్ పెట్టేసేయాలండి. పిన్ పెట్టుకున్న తర్వాత, నేనైతే సైడ్ ప్లీట్స్ అనేది ఇలా వన్ బై వన్ తీసుకొని, వాటిని చేతిలో హోల్డ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది పట్టు శారీయే. బట్ పట్టు శారీ సిల్క్ శారీ. ఆహ్, సో, నాకు ప్లీట్స్ అనేది నిలవట్లేదు. సో, ఇలా మనం ఇబ్బంది పడుతున్నప్పుడు ఆహ్, ఇలా ప్లీట్స్ తీసేసుకున్న తర్వాత మన దగ్గరున్న స్ట్రెయిట్‌నర్‌తో ఒకసారి ఆ సైడ్ ప్లీట్స్ అనేది స్ట్రెయిటనింగ్ చేసుకుంటే అలా నీట్‌గా స్టిఫ్‌గా ఉండిపోతాయండి. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్‌నయితే లోపలికి పెట్టేసేసుకోవాలి. ఇలా లోపలికి పెట్టుకొని నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని, ఇప్పుడు సైడ్ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటది కదా! యాక్చువల్లీ మనం సెంటర్ ప్లీట్స్‌ని మెజర్‌మెంట్ ప్రకారం తీసుకోవడం వల్ల మనకి ఎక్స్‌ట్రా క్లాత్ అనేది చాలా తక్కువుందనమాట. సో, ఇప్పుడు మనం దీన్ని ఎనక సైడు నీట్‌గా ఎలాంటి ముడతలు రాకుండా లాక్కొని వెనకాల మనం టక్ చేసేసుకోవాలండి. ఫైనల్‌గా శారీనైతే అలా అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియో లింక్‌ని కమెంట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తున్నాను.